అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా కూడా టీడీపీ జనసేన 2024 పొత్తుల్లో భాగంగా అయితే రాష్ట్రంలో ఎన్నికలు అవుతుంది. దాదాపు టీడీపీ జనసేన సీట్లు ఖరారైన ఈ నేపథ్యంలో కూడా అభ్యర్థుల ప్రకటన అయితే ఇంతవరకు పూర్తిస్థాయిలో కాలేదు. కానీ గిద్దలూరు నియోజకవర్గం గతంలో ప్రజారాజ్యం తరఫున కూడా గెలిచినటువంటి స్థానం నుంచి కూడా జనసేన అభ్యర్థి అయితే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ జనసైనికులు కోరుకుంటున్నారు. ఇప్పుడు మనతో వారు ఉన్నారు, వారి మాటలను అడుగు తెలుసుకుందాం. రానున్న 2024 ఎన్నికల్లో పొత్తుల్లో వెళ్తుంది. అసలుకి పొత్తులతోటి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, అసలు వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో. 2024 ఎన్నికలకు టీడీపీ జనసేన పొత్తుతోటి వెళ్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఇంకా సీట్లు అయితే ఖరారు కాలేదు. కానీ కొన్ని ప్లేస్లో అభ్యర్థుల పేర్లు అయితే ప్రకటించింది, వాళ్ళ పనులు అయితే చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు జనసైనికులుగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఏం కోరుకుంటున్నారు? గిద్దలూరు నియోజకవర్గం నుంచి పొత్తు అయితే ఉంది, కానీ మమ్మల్ని కలుపుకొని వెళ్ళటంలే. వాళ్ళు ఎప్పుడు ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా కానీ వాళ్ళు ఇండివిజువల్గానే వెళ్తున్నారు, ఇండివిజువల్గా వెళ్ళి ఇది చేస్తున్నారు. మా కోరిక ఏంటంటే జనసేన టికెట్ ఇక్కడ ఇస్తే మా అభ్యర్థిగా బాగా మేము బలపరుస్తాం. అది మా కోరిక. అది ఇప్పుడుకి గతంలో స్వాములు గిద్దలూరు నియోజకవర్గం నుంచి వస్తున్నారని చెప్పేసి పొత్తులు కానప్పుడైతే ఒక పేరు అయితే వినిపించింది, ఆ మంచి స్వాములు. ఇప్పుడు పొత్తులు అయితే ఖరారు అయిపోయాయి. కానీ అభ్యర్థులు కేవలం 2 సీట్లు లేదా 1 సీట్లు జనసేనకు వచ్చే ఉంది. ఇటువంటి నేపథ్యంలో టీడీపీతో అయితే మీరు ఖచ్చితంగా కలిసి వెళ్ళాల్సిన పరిస్థితి. మీరు కలిసి వెళ్తారా, అసలు ఏమనుకుంటున్నారు? అంటే వాళ్ళైతే కలుపుకునే స్థితిలో లేరు. నిన్న కూడా చూసాము, చాలా ఫ్లెక్సీలు వేశారు. వాళ్ళ ఫోటోలే వాళ్ళే వేశారు, కానీ జనసేన పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడే కానీ ఏ ఫ్లెక్సీలో కానీ అసలు కనపరాలే. దానికి సంబంధించి మేము కూడా అక్కడికి వెళ్ళాలా వద్దా అనేది మాకు కూడా చాలా మనసులో ఆవేదన ఉన్నది. వెళ్ళలేదు కూడా యాక్చువల్గా. అది మీరు చెప్పండి. ఎన్నికలు అయితే దగ్గర పడుతున్నాయి. పార్టీ కార్యక్రమాలు అయితే కూడా ఆయా పార్టీలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ కూడా కార్యక్రమాలు చేస్తుంది. కానీ జనసేన నుంచి మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? 2009లో మన ప్రకాశం జిల్లా నుంచి గెలిచిన ఏకైక సీటు ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరు ఒక్కటే. మన గిద్దలూరు ఆమంచి స్వాములు గారికి టికెట్ ఇస్తే అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని జన సైనికులుగా గిద్దలూరు నియోజకవర్గ తరపు నుంచి మేము తెలియజేసుకుంటున్నాం. అలా సీటు అనివార్యం కాదు టీడీపీకే అంటే మీరు ఏ విధంగా ముందుకెళ్ళిపోతారు? నిన్నటి రోజున పర్సనల్గా టీడీపీ బీసీ ఆత్మీయ సమావేశం జరిగింది గిద్దలూరులో. కానీ మాకు ఎటువంటి ఇంటిమేషన్ అనేది ఇవ్వలేదు. పొత్తు ధర్మం ఎక్కడా పాటించట్లేదు. ఇంకా మా పర్సనల్గా మేము వెళ్ళాల్సింది ఉంటుంది. కానీ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి మాలో ఏదైనా భేదాలు ఉన్నా కూడా సీట్లు సర్దుబాటు చేసుకుంటాం, ఏదైనా చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా కలుపుకొని వెళ్తామని చెప్పేసి పార్టీ క్యాడర్ అదే చెబుతుంది, అభ్యర్థులు కూడా అదే చెబుతున్నారు. కానీ ఈ టైంలో గిద్దలూరు నియోజకవర్గంలో మీరు టీడీపీ తోటి కొద్దిగా విభేదంగా ఉన్నట్టున్నారు. అసలు రానున్న 2024కి అసలు మీరు ఏ విధంగా సిద్ధపడిపోతున్నారు? అసలు పూర్తిగా మీ జన సైనికులుగా మీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? మా స్టాండ్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ప్రజారాజ్యం గెలిచింది కాబట్టి జనసేనకి సీటు కేటాయిస్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయము. అది కాకుండా ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ. సో ఈ విధంగా ఈ టీడీపీతో పొత్తులో భాగంగా ఏదైతే అధిష్టానం నిర్ణయించిందో దానికి కట్టుబడి ఉంటాము, అట్లనే కాదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ సామాజిక వర్గంతో ఏదైతే కాపు సామాజిక వర్గం ఉందో మిగతా బీసీ కానీ బడుగు బలైన వర్గాలు కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితేనేమి ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ ఒక మంచి లీడరు, మంచి నేత, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనే ఒక అభిలాషతోటి ఇక్కడ కూడా జన సైనికులుగా చాలామంది కృషి చేస్తున్నారు. చాలామంది ఓపెన్ అవుట్ కావడంలో ఇక్కడ ఏదైతే జనసేనకి ఇక్కడ సీటు కేటాయిస్తే కనుక బాగుంటుందని మా యొక్క అందరి అభిప్రాయం. సీటు ఓకే, ఒకవేళ సీట్లు సర్దుబాటులో కుదరని పక్షంలో టీడీపీకే గిద్దలూరు నియోజకవర్గం ముత్తుమూల అశోక్ రెడ్డి టీడీపీ తరపు నుంచి బరిలో ఉంటే జన సైనికులుగా జనసేన తరపు నుంచి మీరు అశోక్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారా లేరా అనేది 100% అండి. ఏదైతే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందో ఆ రకంగా పొత్తులో భాగంగా సపోర్ట్ చేయాల్సి వస్తుంది, సపోర్ట్ చేస్తాం కూడా. వాళ్ళు పిలిచిన ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలు అయితే వారు మిమ్మల్ని పిలవట్లేదు అన్నారు. మీరు వెళ్ళామన్నా ఒకసారి అశోక్ రెడ్డి గారిని కలవటం కానీ ఏమైనా చేశారా లేదా? మేము కలిసామండి. అట్లని మేము జన సైనికులు కలిసలేదు, మామూలుగా కలిసాము. అంటే జన సైనికులుగా వారికి తెలుసో తెలియదో ఐ డోంట్ నో, బట్
మనమైతే ఒక వ్యక్తిగతంగా కలిసినాము, కానీ జన సైనికులుగా మాత్రము ఇక్కడ ఏం జరగడం లేదు. జన సైనికులు పొత్తులో భాగంగా జన సైనికులు పిలువడం అనేది, పార్టీలో కూర్చోబెట్టడం అనేది, పార్టీ విధానాలను ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన పార్టీ పొత్తులో భాగంగా అందరూ కలిసి ముందుకెళ్ళాలని ఏదైతే అధిష్టానం యొక్క అభిలాష అది ఆకాంక్ష ఉందో అది ఈ గిద్దలూరు నియోజకవర్గంలో కనబడటం లేదు. ఒకవేళ మీరు అడిగినట్టు రేపు భవిష్యత్తులో కార్యాచరణ టీడీపీకి అశోక్ రెడ్డి గారికే టికెట్ వచ్చిందనుకోండి, ఓకే, సపోర్ట్ చేస్తాం. ఇప్పటి వరకు అభ్యర్థుల విషయంలో ఖరారు కాలేదు. కాకపోతే టీడీపీకి పూర్తి స్థాయిలో అయితే ఖరారు అయినట్టు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ అంటే ఇంక ఎన్నికల సమయం కొద్ది సమయం ఉంది. ఇప్పుడు కూడా కొంత భేదాభిప్రాయం ఉంది. అంటే జనసైనికులను పూర్తిగా టీడీపీ వాళ్ళు ఆహ్వానించట్లేదు, కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నారని అయితే ఇప్పటి వరకు మీ జనసైనికులు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఉన్న ఈ చిన్న సమస్యని మీరు సర్దుకొని ఎలా దీన్ని పరిష్కరించుకొని 2024 ఎన్నికలకు ముందుకెళ్ళిపోతున్నాం. ఒకటి, మేము నిన్నటిదాకా అన్నారాంబాబు అభిమానిగా ఉన్నాము. మేము అతను చూసి ఇక్కడ ఓట్లు వేస్తున్నాం ఇంతవరకు. కానీ అతను మార్కాపురం పంపించడం వల్ల మేము సొంత డిసిజన్ తీసుకోవాల్సి వస్తుంది. మా అభిప్రాయం ఏంటంటే 2009లో ప్రజారాజ్యం కలిసడం వల్ల ఇప్పుడు 2019లో కూడా జనసేనకు కూడా ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. 2024లో మొత్తానికైతే 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తోటైతే రాష్ట్రంలో ఎన్నికలకు ముందు వెళ్తుంది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విభేదాలు పూర్తి స్థాయిలో అయితే కూడా బహిర్గతమైన పరిస్థితుల్లో గిద్దలూరు నియోజకవర్గంలో కూడా టీడీపీ చేస్తున్న కార్యక్రమాలకు జనసైనికులకు మమ్మల్ని ఆహ్వానించట్లేదు. ఇటువంటి పక్షంలో అధిష్టానం ఆదేశాలు అనుసారం మేము నడుచుకుంటాం. కానీ ఇక్కడున్న చిన్న చిన్న సమస్యలు అయితే పరిష్కరించాల్సిన ఆవశ్యకత టీడీపీ నాయకులకు అధిష్టానం కూడా మా గోడును కూడా వినాలి. మరొకసారి అధిష్టానం ఆలోచించి గిద్దలూరుని జనసేన కేటాయిస్తే ఖచ్చితంగా మేము గెలిపించుకునేదానికి అయితే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా జనసైనికులు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, గిద్దలూరు, ప్రకాశం జిల్లా.